హై గైస్. సో, ఈ వీడియో ద్వారా మనం డేటా వాలిడేషన్ నేర్చుకుందాం. ఎంఎస్ ఎక్సెల్‌లో డేటా వాలిడేషన్ ఎలా చేస్తాం. సో, డేటా వాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో గానీ, అటెండెన్స్ షీట్స్‌లో గానీ దాంట్లో యూజ్ చేస్తారు. సో, అదెలా చేస్తారనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సో, ఇఫ్ యూ సీ డేటా మెనూ ఉంది గదా! ఈ డేటా మెనూలో మనకిక్కడ డేటా టూల్స్‌లో డేటా వాలిడేషన్ అనేది ఉంటది. సో, ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ డేటా వాలిడేషన్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అయితాయి. సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్. ఇన్పుట్ మెసేజ్ అండ్ ఎర్రర్ అలర్ట్. సో, నౌ ఐ యామ్ క్లోజింగ్ అండ్ బిఫోర్ డేటా వాలిడేషన్‌కి వెళ్ళే ముందు యాక్చువల్లీ ఈ హోల్ నంబర్, డెసిమల్ లిస్టు, డేటు, టైము, టెక్స్ట్ లెంత్, బిట్వీను, నాట్ బిట్వీన్ ఎందుకు రాసాను అనేది చూడండి ఒకసారి. సో, డేటా వాలిడేషన్ పైన క్లిక్ చేయగానే మనకు సెట్టింగ్స్‌లో ఇక్కడ అలో అని ఉంది కదా! అలో దాంట్లో మనం ఈ హోల్ నంబరు, డెసిమల్ ఇవన్నీ ఏవైతే వస్తాయో ఫస్ట్ ఇక్కడ రాసాను. ఒకవేళ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి హోల్ నంబర్‌లో, మళ్ళీ ఈ బిట్వీను, నాట్ బిట్వీను అనేవి ఇక్కడొస్తాయి. సో, అందువరకని వైస్ వర్సాగా నేను ఇట్లా రాసుకున్నాను. రైట్. సో, ఫస్ట్‌లో మనం ఎక్కడైతే డేటా వాలిడేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సెల్ గాని, కాలమ్ గాని, రో గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హోల్ నంబర్‌లో మనం ఏమి ఇవ్వాలనుకున్నాం, హోల్ నంబర్‌లో బిట్వీన్ ఇవ్వాలనుకున్నాం. సో, సెల్ నేమ్ ఈస్ B3. సో, డేటా వాలిడేషన్‌లోకెళ్ళండి, సెట్టింగ్స్‌లోకెళ్ళండి అండ్ హోల్ నంబర్‌లో మనం బిట్వీన్ అనుకున్నాం కాబట్టి బిట్వీన్ సపోజ్ 10-100 మనం ఇట్లా ఇచ్చిన తర్వాత ఇన్పుట్ మెసేజ్ అడుగుతది. అంటే పర్టిక్యులర్ కాలమ్ ఆర్ సెల్‌కి నువ్వు ఎలాంటి డేటా వాలిడేషన్, డేటా రిస్ట్రిక్షన్ ఇచ్చావో అది తెలవడానికి అంటే ఆ పర్టిక్యులర్ సెల్ పైన క్లిక్ చేయగానే ఏర్పడడానికి మనం ఈ ఇన్పుట్ మెసేజ్ అనేది ఇస్తాం. సో, మనం ఏమిచ్చాం బిట్వీన్ 10-100 ఓన్లీ. ఎర్రర్ అలర్ట్. ఒకవేళ నువ్వేదైనా రాంగ్ మెన్షన్ చేసినావంటే ఏం చూయించాలి? ఇన్ఫర్మేషన్ లైక్ ఎర్రర్. సో, మెన్షన్ బిట్వీన్ 10-100 ఓన్లీ. దెన్ క్లిక్. సో, ఇన్పుట్ మెసేజ్ మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. బిట్వీన్ 10-100 అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా డేటా వాలిడేషన్ ఎందుకు యూజ్ చేశారనంటే ఏదైనా పర్టిక్యులర్ సెల్‌కి గానీ, రోకి గానీ, కాలమ్ గానీ డేటాని రిస్ట్రిక్ట్ చేయడం. అంటే ఇది మాత్రమే తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. లైక్ 10-100 అని ఇచ్చాను. అంటే 10-100 మాత్రమే తీసుకుంటది. నువ్వు 9 మెన్షన్ చేసినా, 0 మెన్షన్ చేసినా తీసుకో. అంటే 10 నుంచి 100కి మధ్యలో ఏ నంబర్ అయినా తీసుకుంటది. లైక్ 19 ఇచ్చాను, తీసుకుంది. రైట్. అలాగే 9 ఇచ్చాననుకోండి. సో, మనం ఏదైతే ఎర్రర్ అని చూయించామో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తది. అంటే పర్టిక్యులర్‌గా ఈ హోల్ నంబర్‌లో బిట్వీన్ అని ఇచ్చాం. 10-100 ఇచ్చినాం కాబట్టి సో, ఆ 10-100 మాత్రమే తీసుకుంటది. సో, దీన్ని మనం డేటా వాలిడేషన్ అని అంటాం. సో, 19 మెన్షన్ చేసినా, లేకపోతే 99 మెన్షన్ చేసినా తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ 101 మెన్షన్ చేసినా అంటే తీసుకోదు. సో, ఎర్రర్ అని చూయిస్తది. సో, పర్టిక్యులర్ ఈ B3 అనే సెల్‌ని హోల్ నంబర్‌తో బిట్వీన్, నాట్ బిట్వీన్ అని చేశాను. అలాగే మనం ఇక్కడ హోల్ నంబర్‌లో బిట్వీన్ చేశాను. అలాగే మనకు నాట్ బిట్వీన్ ఉంటది, ఈక్వల్ టు ఉంటది, నాట్ ఈక్వల్ టు ఉంటది, గ్రేటర్ దెన్ ఉంటది, లెస్ దెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ బిట్వీన్స్ ఇప్పుడు 10-100 ఇచ్చాననుకోండి. ఆ 10-100 ఇచ్చినప్పుడు అంటే 10-100 మధ్యలో కాకుండా వేరేదేదైనా మెన్షన్ చేస్తే తీసుకుంటది. నాట్ బిట్వీన్ ఇచ్చినప్పుడు. అలాగే ఈక్వల్ టు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇచ్చాననుకోండి. అంటే 1000 తప్పించి వేరేదేం తీసుకోదు. సో, ఒకవేళ నాట్ బిట్వీన్ గానీ, ఈక్వల్ గానీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ బిట్వీన్ తీసుకుంటే దాంట్లో ఇక్కడ మనం అలో ఉంది కదా! దాంట్లో నాట్ బిట్వీన్ హోల్ నంబర్‌లో నాట్ బిట్వీన్ అని మెన్షన్ చేసి, నాట్ బిట్వీన్ అని మెన్షన్ చేసి, లేకపోతే ఈక్వల్ టు మెన్షన్ చేసి, ఒక 100 అయితే 100, 1000 అయితే 1000. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ మెసేజ్‌లో రాస్తున్నా చూడండి. ఈక్వల్ టు 100 అండ్ ఎర్రర్ అలర్ట్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ వార్నింగ్ అని రాస్తున్నా. సో, మెన్షన్ ఓన్లీ
100. సో మనం ఎర్రర్ అలర్ట్ టైంలో ఏమని చూపిస్తుంది, వార్నింగ్ అని చూపించి, సో ఈక్వల్ టు ఇచ్చినాం కాబట్టి ఈక్వల్ టు 100 మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ B4 అనే సెల్లో, B5 అనే సెల్లో 100 మెన్షన్ మాత్రమే తీసుకుంటుంది, వేరేదైనా మెన్షన్ చేస్తే తీసుకోదు. బికాస్ మనం ఆ పర్టికులర్ సెల్ని 100తో మాత్రమే రెస్ట్రిక్షన్ చేసాం. సో ఒక సెల్ని కాదు, ఎంటైర్ కాలమ్ని కానీ రో కానీ మనం రెస్ట్రిక్షన్ చేసుకోవచ్చు పర్టికులర్ డేటా వ్యాలిడేషన్తో. సో డెసిమల్కి వచ్చేసి సేమ్, మనం డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా, 0.1 0.2 అట్లా. సో డెసిమల్ పాయింట్లో హోల్ నెంబర్ బిట్వీన్ ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్గా ఉండేది లిస్ట్ మాత్రమే. సో ఆ లిస్ట్ని మనం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్స్లో కానీ డ్రాప్ డౌన్ మెన్యూ వస్తుంది కదా, సో డ్రాప్ డౌన్ మెన్యూ, సో అలాంటిది మనం ఈ లిస్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ అని వస్తుంది. అడ్రస్ ప్రూఫ్ అని వచ్చేసి దాంట్లో డ్రాప్ డౌన్ మెన్యూ ఉంటుంది. సో ఆ మెనూ పైన క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ సెల్ కానీ ఏదైతే ఉందో దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవి మాత్రమే తీసుకోవాలి అని. సో నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి. సెట్టింగ్స్లో లిస్ట్ పైన క్లిక్ చేయాలా, క్లిక్ చేసి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ లిస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ అటెండెన్స్కి సంబంధించినవి రాస్తున్నా, P, A, అండ్ ప్రతి దాని మధ్యలో కామా కంపల్సరీ, అయితేనే లిస్ట్ రూపంలో వస్తుంది. అండ్ వీక్ ఆఫ్, సో ఇలా మెన్షన్ చేసేసి లాస్ట్ హాలిడే. ఇన్పుట్ మెసేజ్ కూడా ఇవ్వచ్చు దీనికి. ఇన్పుట్ మెసేజ్ ఏమని ఇవ్వచ్చు, మెన్షన్ ఫ్రమ్ ద లిస్ట్ ఓన్లీ. సో ఇన్పుట్ మెసేజ్ అడ్రస్ ప్రూఫ్ అని ఇచ్చేసి, లేకపోతే మెన్షన్ ఫ్రమ్ ద లిస్ట్ ఓన్లీ అని ఏదైనా ఒకటి ఇచ్చేసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ దీనికి ఎర్రర్ అలర్ట్ కూడా ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్పుట్ మెసేజ్ ఇస్తున్నాను, ఫ్రమ్ ది లిస్ట్ ఓన్లీ. సో ఎర్రర్ అలర్ట్లో స్టాప్ అని ఇచ్చాను. సో ఇక్కడ కూడా మెసేజ్ ఏమని కనిపించాల, ఎర్రర్ అలర్ట్ మెసేజ్, సేమ్ మెన్షన్ ఫ్రమ్ ద లిస్ట్ ఓన్లీ, వాట్ ఎవర్. దెన్ ఇదంతా చేసిన తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొడితే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. అవునా, ఆ డ్రాప్ డౌన్ మెనూ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే లిస్ట్ ఇచ్చామో ఆ లిస్ట్ మాత్రమే మనకు విజిబుల్గా ఉంటుంది చూడండి. సో వేరేది ఏదైనా మెన్షన్ చేసినాం అనుకో అది తీసుకోదు, ఎర్రర్ అని చూపిస్తుంది. సో మనం ఇలా లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏఎల్ ఇవ్వలేదు, ఎంటర్ చేసినాం అనుకో మిస్టేక్ అంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ లిస్ట్లో ఏవైతే ఇచ్చామో ఆ లిస్ట్ మాత్రమే తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్. అండ్ డేటా వ్యాలిడేషన్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో డేట్ అండ్ టైం కూడా మనం చూసుకుంటే ఇవి కూడా బిట్వీన్, నాట్ బిట్వీన్ అనే ఉంటుంది. సో డేటా వ్యాలిడేషన్లో ఇఫ్ యు సీ డేట్, సో బిట్వీన్, నాట్ బిట్వీన్, సో ఇన్పుట్ మెసేజ్ కూడా ఇవ్వచ్చు మనం. సో సేమ్ హోల్ నెంబర్ ఎలా చేసినామో ఈ డేట్ అండ్ టైం కూడా అలానే ఉంటుంది. సో అది మనం ఒక దగ్గర కూడా ఇవ్వచ్చు, ఎంటైర్ టేబుల్ కూడా ఇవ్వచ్చు, ఎంటైర్ రో కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ రిమూవ్ చేయాలంటే ఏదైతే ఉందో అక్కడక్కడ సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి క్లియర్ ఆల్ పైన క్లిక్ చేసి ఓకే కొట్టినంటే డేటా వ్యాలిడేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇలా మనం డేటా వ్యాలిడేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ అడ్వాన్స్గా నేర్చుకుంటే ఇది బేసిక్స్ మాత్రమే. ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్తే మనమే సొంతగా ఆన్లైన్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అటెండెన్స్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ అగైన్.